నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. వ్యవసాయం దండగా అని దశాబ్దాల క్రితమే ప్రకటించిన చంద్రబాబు పాలనలో కర్షకులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఒకవైపు కరువు కోరలు, మరోవైపు వరుస వైపరీత్యాలు. అయితే ప్రకృతి వైపరీత్యాలకు మించి రైతన్నల మీద పాలకులు పగపట్టేశారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నల కడుపు మీద కొట్టడంలో తెగ ఆనందం పొందుతోంది చంద్రబాబు ప్రభుత్వం. చీడపీడలు, తెగుళ్లతో పడిపోయిన దిగుబడులు, టీడీపీ గూండాల ఆధ్వర్యంలో సాగుతున్న కల్తీ సామ్రాజ్యం, ఏ పంటకు మద్దతు ధర దక్కని దుస్థితి, వీటన్నింటికీ తోడు చేతుకొచ్చిన పంటను నాశనం చేస్తున్న అకాల వర్షాలు. ఇన్ని కష్టాల మధ్య ఆదుకునే అండ దొరకక రైతులు అల్లాడిపోతున్నారు. సాయమో చంద్రబాబు అని ప్రాధేయపడుతున్న వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న కర్కశ ప్రభుత్వం నిండా మునిగిన అన్నదాతలను చూసి వికటాట్టహాసం చేస్తోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలవుతుంది. ఈ 10 నెలలుగా రైతులను ఆదుకునే దిక్కే లేకుండా పోయింది. పైసా పెట్టుబడి సాయం రాలేదు. సున్నా వడ్డీ రాయితీ జాడే లేదు. పంటల బీమా పరిహారం దక్కలేదు. మద్దతు ధర కల్పనలో సర్కారు పూర్తిగా విఫలమైంది. మొన్నటి వరకు ధాన్యం రైతుల కష్టాలు చూశాం. ఆ తర్వాత మిర్చి రైతులు, పత్తి రైతుల కష్టాలు చూశాం. ఇంకా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అకాల వర్షాల బారిన పడి చేతికొచ్చిన పంటని కోల్పోయి లక్షలాది మంది రైతులు బావురుమంటున్నారు. అయినా కూటమి సర్కార్లో చిన్న కదలిక కూడా లేదు. అటు ఉచిత పంటల బీమా పథకాన్ని ఏలినవారు ఎప్పుడో ఆటకెక్కించారు. అటు మద్దతు ధర అన్న మాటనే ఆంధ్రప్రదేశ్లో నిషేధించేశారు. 1 కాదు 2 కాదు, అన్ని వైపుల నుంచి అన్నదాతల బతుకులను శపిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో వ్యవసాయ రంగానికి చంద్రబాబు చీడ పట్టింది. ఆ మాటకొస్తే అసలు వ్యవసాయ రంగానికంటే ఆంధ్రప్రదేశ్కే చంద్రబాబు చీడ పట్టింది. కోట్లతో నష్టం జరిగింది సార్. కోట్లతో నష్టం, 1 లక్షలు కాదు కోట్లు. అసలు మళ్ళా పెట్టుబడి పెట్టి రైతులు పెట్టుకునే దానికి కూడా ఆస్కారం లేదు. ఇంకా వీళ్ళంతా ఆత్మహత్య చేసుకునే పొజిషన్లో ఉన్నారు. అంతా ప్రభుత్వం వెంటనే పెద్దగా చర్య తీసుకుంటే తప్ప ఈ రైతులను కాపాడలేరు. లేకపోతే చావు, ఆత్మహత్య లాంటి పదాలు అన్నదాత నోట రావాలంటే ఎంత నరకం అనుభవించుండాలి. అటు ప్రకృతి వైపరీత్యాలు, ఇటు పగపట్టినట్లుగా వ్యవహరిస్తున్న పాలకులు, ఈ రెండింటి మధ్య నలిగిపోయి ఎంత అలసిపోతే ఆత్మహత్య అన్న మాట రైతన్న నోట వస్తుంది చెప్పండి. పోటుకట్లకు, మొక్కలకు అన్ని దానికి లక్షల్లోనే అమౌంట్, తక్కువ అయితే కాదు, వేలల్లో అయ్యేది కాదు. కూలల్లో విపరీతమైన రేట్లు పెరిగినాయి. కనీసం అంటే ఒక తోట కడితే ఈ తోటి ఇంకోటి ఆడపడినాయి. 2 తోటలు నాకు నష్టం జరిగినది. ఒక్కో తోట మీద కనీసం 4-5 లక్షలు వేసుకున్నా కానీ నష్టం 8-9 లక్షల పైన తక్కువ ఉండదు నష్టం. ఇంకా ఎక్కువే ఉంటుంది. మామూలుగా అయితే ఎవరినో కొట్టేదానికి అవకాశం అన్న ఉండు. మళ్ళీ దీనికి తోడు వగడగన్లు ఒకటి తోడు కావడంతో ఒక్కరు అట్టికాయలు కూడా ముట్టుకోరు, గెలలు కూడా కొట్టరు. ప్రతి చెట్టుకు ఆకు నల్లగా అయ్యి మచ్చలు వచ్చినాయి. దానివల్ల ఒక వ్యాపారస్తుడు రాడు, కొట్టరు. నేను 3 రోజుల నుంచి బ్రతిమలాడినే కాలే, ఎవరు రారు. అది పరిస్థితి, ఎవరు కొట్టరు కూడా. మద్దతు ధర లేదు, పంట సాయం లేదు, ఆదుకోవాల్సిన ప్రభుత్వం జాడ అసలే లేదు. మీ చావు మీరు చావండి అన్నట్లుగా పాలకులు వదిలేసిన వేళ లక్షలు అప్పు తెచ్చి వ్యవసాయం పెట్టారు. ఇక పంట చేతికొచ్చినట్లే అనుకున్న సమయంలో ప్రకృతి కన్నెర్ర చేసింది. వేలాది ఎకరాల్లో పంటని నాశనం చేసేసింది. ఈ 10 ఎకరాలు కలిపేసి 20 లక్షలు పెట్టుబడి పెట్టినాం సార్. 20 లక్షలకు ఒక 15 రోజుల్లో 15 రోజులు, 1 నెలలోపు తోటంతా అయిపోవు. ఇప్పుడు మేము ఏ విధంగా కట్టుకోవాలా, ఏ విధంగా ముందరికి పోవాలనేది మాకేం ఇంకా ఏ సూసైడ్ అనేది చేసుకోవాలనేటట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మా పరిస్థితి ఏంది, ఊరు ఏం చేస్తారనేది మాకు అర్థం కావాలి. కూటమి సర్కార్ ఆటవిక పాలనలో ప్రభుత్వం తమను ఆదుకోదని అర్థం చేసుకున్న కర్షకులు దేవుడి మీదే భారం వేసేశారు. కానీ ఆ దేవుడు కూడా రైతన్న మొరను వినలేదు. అకాల వర్షం మిగిల్చిన అపార నష్టం రైతన్నలకు కన్నీళ్లే మిగిల్చింది. చంద్రబాబు పాలన అంటేనే కరువు కాటకాలకు పుట్టినిల్లంటారు. అన్నదాతలు భయపడ్డట్లుగానే టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు ఓవైపు కరువు, మరోవైపు తుఫాన్లు, వరదలు, అకాల వర్షాలు. ఒకటేమిటి, వరుస వైపరీత్యాలతో రైతన్నలు హతాశులయ్యారు. ఇక ఎటు చూసినా కల్తీలు రాజ్యమేలుతున్నాయి. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో తెగుళ్లు, చీడపీడలు విజృంభించి దిగుబడులు దిగజారిపోయాయి. వీటన్నింటినీ తట్టుకొని నిలబడి లక్షల అప్పులు చేసి ఇక పంట చేతికొచ్చినట్లు అనుకుంటున్న వేళ అరటి రైతు ఆశలను అకాల వర్షాలు మింగేశాయి. ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం ఎప్పట్లానే అన్నదాతలను వాళ్ల కర్మకు వాళ్లను వదిలేసి రాక్షసానందాన్ని ప్రదర్శిస్తోంది. అకాల వర్షాలకు వైఎస్ఆర్ ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది.
4,000కు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. 2 జిల్లాల్లోనూ వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో అకాల వర్షాల దెబ్బకి అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలు నాశనమయ్యాయి. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. దీంతో వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి భరోసా లభించలేదు. ఆ దిశగా ఆలోచించడం కూడా తప్పే. ఎందుకంటే బడ్జెట్లో అసలు ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధికి చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అలాంటి కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని ఆశించటం అత్యాశ అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి కింద 2,000 కోట్ల రూపాయలను కేటాయించింది. కనీసం ఆ కేటాయింపులను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగించలేదు. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంటని కోల్పోయిన రైతులకు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధైర్యం చెప్పారు. వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించిన జగన్ అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారి ప్రయోజనాల కోసం పోరాటం చేస్తామన్నారు. ఆ మాదిరిగా ఇన్సూరెన్స్ ప్లస్ 50,000 ఇస్తాం. ఇన్సూరెన్స్ మామూలుగా ఎంత రావాలనో అది ప్లస్ 50,000 ఎక్స్ట్రా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఒకవేళ ఈ మనిషి కానీ ఇచ్చినాడు అనుకో, ఈ ప్రభుత్వం అయితే ఒత్తిడి తీసుకొచ్చే దానికోసమే ఈయన పర్యటన. ఒత్తిడి ఫలించి ఏమన్నా వచ్చింది అని అంటే మంచిది. వచ్చిందని అనుకో, ఈ ఇన్సూరెన్స్ కాక నేను 50,000 నేను వస్తాను ఇస్తాను. నిన్న మొన్నటి దాకా ధాన్యం రైతుల దైన్యం చూసి తెలుగు ప్రజలంతా చలించిపోయారు. ఆ తర్వాత మిర్చి రైతుల వంతొచ్చింది. తెగుళ్లు, చీడపీడలతో ఆశించిన దిగుబడులు రాక మార్కెట్లో గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. గిట్టుబాటు ధర లేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిడ్డంగుల్లో లక్షల బస్తాల మిరప నిల్వ ఉండిపోయింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సీఎం చంద్రబాబు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ పట్టించుకున్న పాపాన పోవటం లేదు. ప్రభుత్వంలో ఒక్క రివ్యూ కూడా చేయలేదు. గవర్నమెంట్ తరపున రైతులను పలకరించిన వారే లేరు. నాడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిరప రైతులకు అండగా నిలిచారు. అలానే పత్తి, కంది, టమాటా ఇలా అన్ని పంటల్లో మద్దతు ధర లేక, పెట్టుబడి ఖర్చులు దక్కక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతూనే ఉన్నారు. ఇప్పుడు అకాల వర్షాలతో వైఎస్ఆర్, అనంతపురం జిల్లాల్లో అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక్కో రైతు లక్షల్లో నష్టాన్ని ఎలా తట్టుకోవాలో తెలియక అల్లాడిపోతున్నారు. చివరకు జగన్ ప్రభుత్వంలో అందుబాటులోకి తెచ్చిన ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజీలను చంద్రబాబు ప్రభుత్వం సక్రమంగా వాడుకున్న రైతన్నలకు ఇంత కష్టం వచ్చేది కాదు. ఇక్కడే ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కనిపిస్తుంది. పులివెందల అన్నది అరటికి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక సాగు చేస్తా ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అరటి సాగులో పులివెందల రాష్ట్రంలో నెంబర్ 1. ఇక్కడ పులివెందల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 25 కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక మునిపే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అని అంటే కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పచెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం. ఎన్నికల వేళ రైతులను నానా రకాల హామీలతో మభ్యపెట్టిన చంద్రబాబు చివరకు సూపర్ 6 లో కూడా రైతులకు అభయం ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత మాత్రం ఒక్క హామీని అమలు చేయలేదు. జగన్ పాలనలో రైతులకు అండగా నిలిచిన విప్లవాత్మక సంస్కరణను కూడా అటకెక్కించారు. ఆర్బీకేలను, ఈ క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లను నిర్వీర్యం చేశారు. దళారులకు రైతులను అప్పగించి వికటాట్టహాసం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇలాంటి కూటమి సర్కార్ అకాల వర్షాలకు బలైపోయిన తమను ఆదుకుంటుందన్న ఆశ ఏమాత్రం లేదని కర్షకులు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయం దండగా అని దశాబ్దాల క్రితమే చెప్పిన చంద్రబాబును నమ్మినందుకు తమకు ఈ దుస్థితి పట్టిందని రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో అన్నదాతల చేత కన్నీరు పెట్టించి కూటమి ప్రభుత్వం ఏం సాధిస్తుంది? ప్రతి ఏటా 20,000 రైతులకు ఆర్థిక సాయం,
ఎన్నికలకు ముందు చంద్రబాబు అనుకో ఊదరగొట్టిన సూపర్ 6 హామీలలో ఇది ఒకటి. అధికారంలోకి రాగానే సీజ్ ద సూపర్ 6 అంటూ పైశాచికత్వం ప్రదర్శించిన కూటమి ప్రభుత్వం కర్షకులను నిలువునా ముంచేసింది. అన్నదాతలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం సంగతి దేవుడెరుగు. జగన్ ప్రభుత్వంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలను సైతం నిలిపివేశారు. వ్యవసాయ రంగంలో జగన్ సర్కార్ తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలన్నింటినీ మూలన పడేశారు. పెట్టుబడి సాయానికి బడ్జెట్లో కేటాయింపుల సమయంలోనే లక్షల మంది రైతులను మోసం చేసేశారు. అన్నదాతల ఉసురు పోసుకొని ఊరేగుతున్న చంద్రబాబు సర్కార్ అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ని బీడు రాష్ట్రంగా మార్చేస్తుంది. కర్షకుల జీవితాలను మోడుబారుస్తోంది. అన్నపూర్ణగా ప్రసిద్ధిగాంచిన ఆంధ్రప్రదేశ్లో అన్నదాత కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పడరాని పాటలు పడుతున్నారు. ఏటా సీజన్ కు ముందు అందే పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా అటకెక్కింది. పంటల బీమా పరిహారం జాడలేదు. కరువు సాయం ఊసేలేదు. సున్నా వడ్డీ రాయితీ లేదు. సకాలంలో విత్తనాలు ఎరువులు అందటం లేదు. 6 గాలం శ్రమించి సాగు చేసిన పంటలకు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కనీస మద్దతు ధర దక్కక రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టే దుస్థితి నెలకొంది. అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు 20,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామంటూ సూపర్ 6 లో ఇచ్చిన హామీని తొలి ఏడాది చంద్రబాబు అటకెక్కించేశారు. ఆ తర్వాత బడ్జెట్ కేటాయింపుల్లో మరో మోసానికి తెరతీశారు. వాస్తవానికి రాష్ట్రంలో రైతు భరోసా లబ్ధిదారులు 53,58,368 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 20,000 చొప్పున జమ చేయాలంటే బడ్జెట్లో 10,717 కోట్లను కేటాయించాలి. కానీ కేటాయించింది కేవలం 6,300 కోట్లే. ఈ మొత్తం 20,000 చొప్పున అర్హులైన రైతులకు చెల్లిస్తే కేవలం 31.50 లక్షల మందికి మాత్రమే సరిపోతుంది. అంటే వాస్తవ లబ్ధిదారుల్లో 22.08 లక్షల మందికి పెట్టుబడి సాయం అందదు. అంటే అసలు పెట్టుబడి సాయం అమలు చేయకముందే 22 లక్షల మంది రైతులకు పంగనామం పెట్టేశారన్నమాట. మరోపక్క కౌలు రైతులకు తామే పూర్తిగా పెట్టుబడి సాయం అందిస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం పెట్టుబడి సాయంలో ఇలా 4,417 కోట్ల మేర కోత పెట్టడం పట్ల రైతాంగం నుంచి నిరసన వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి సర్కార్ అన్నదాతకు ఏ కోశానా అండగా నిలిచింది లేదు. ఈ దఫా ఖరీఫ్ సాగు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలు కాగా అతి కష్టం మీద 70 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. దాదాపు 16 లక్షల ఎకరాలు సాగుకు దూరమయ్యాయి. ప్రకృతి వైపరీత్యాలతో 10 లక్షల ఎకరాల్లో పంట తుడిచిపెట్టుకుపోయింది. రాయలసీమలో దాదాపు 100కు పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకోవడంతో సుమారు 10 లక్షల ఎకరాలు బీడువారిపోయాయి. మొక్కుబడిగా 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం మినహా ప్రభుత్వం పైసా పరిహారం విదల్చలేదు. 14.80 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన వేరుశెనగ కేవలం 6.75 లక్షల ఎకరాలకే పరిమితమైంది. 6 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన మిరప 3.72 లక్షల ఎకరాల్లోనే పరిమితమైంది. ధాన్యం, పత్తి, మిరప, పెసర, కంద, టమాటా ఇలా ఏ పంటకి మద్దతు ధర అన్నది లభించక రైతులు అల్లాడిపోతుంటే వినోదం చూడటానికే పరిమితమయ్యింది కూటమి ప్రభుత్వం. పైకి రైతు సంక్షేమ ప్రభుత్వం అని తెగ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించింది కేవలం 4% మాత్రమే. 3.22 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేవలం 12,401 కోట్లు కేటాయించడం చూస్తే రైతులపై కూటమి సర్కార్కి ఎంత ప్రేమ బాధ్యత ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆర్బీకే ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ల నిర్వహణకు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఆర్బీకేలను కుదించాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం అగ్రి ల్యాబ్లను P4 పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నామని ఇటీవలే ప్రకటించింది. అందువల్లే వీటి నిర్వహణకు కేటాయింపులు జరపలేదనే వాదన వినిపిస్తోంది. ధరల స్థిరీకరణ నిధికి వైఎస్ జగన్ హయాంలో 3,000 కోట్లను కేటాయిస్తే చంద్రబాబు ప్రభుత్వం 300 కోట్లను విదల్చింది. విపత్తుల బారిన పడి పంటలు నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి కింద గత జగన్ ప్రభుత్వం 2,000 కోట్లను కేటాయిస్తే చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్లో పైసా కూడా కేటాయించలేదు. విత్తన రాయితీ పథకానికి గతేడాది 268 కోట్లు కేటాయించగా ఈ ఏడాది పెంచకపోగా 240 కోట్లు కుదించారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు అన్ని కోణాల్లో తమది రైతు వ్యతిరేక ప్రభుత్వమని చాటుకుంటూనే ఉంది కూటమి సర్కార్. వ్యవసాయం దండగా అన్నదే చంద్రబాబు పాలసీ. కూటమి పాలనలో అష్టకష్టాలు పడుతున్న రైతన్నలు వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించిన జగన్ పాలనను తలుచుకొని మాకి కర్మ ఏంటి దేవుడా అని బావురమంటున్నారు. గిట్టుబాటు ధర, రైతు భరోసా కేంద్రాలు, పగటిపూటే వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్, పంట నష్టం పరిహారం ఒకటా రెండా
విత్తు నాటిన దగ్గర నుంచి కోత కోసే వరకు అడుగడుగునా రైతన్నకు అండగా నిలబడుతూ రైతు రాజ్యాన్ని ఆవిష్కరించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన. మరి ఇప్పుడు ఏపీలో ఏం జరుగుతుంది? అన్నదాతల గోడు నింగినంటింది. ఆపన్న హస్తం కోసం చూసి చూసి అలిసిపోయిన కర్షకులకు మిగిలింది కన్నీళ్లే. ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ గా మార్చడానికి కంకణం కట్టుకుని ఆటవిక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం అరాచకాలకు సరికొత్త నిర్వచనాలనిస్తోంది. పాలకులే ప్రజల మీద పగబట్టిన పైశాచిక ఏలుబడిలో సంక్షేమం, అభివృద్ధి అన్నది ఏపీలో నిషేధాంశాల్లా తయారయ్యాయి. సాయమో రామచంద్ర అని 10 నెలలుగా కూటమి ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్నా అన్నదాతలను ఆదుకున్నదే లేదు. వ్యవసాయం దండగాని రైతుల చేతే అనిపించాలన్న పంతంతో కూటమి సర్కార్ పాలన సాగిస్తున్న నేపథ్యంలో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన తలుచుకుంటున్నారు రైతులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయటమే కాకుండా వ్యవసాయం పండుగ అనిపించేలా జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు అండగా నిలిచిన తీరు తలుచుకొని తమ దుస్థితిని చూసుకుని బోరుమంటున్నారు. రైతు భరోసా కింద ఏడాదికి 12,500 చొప్పున 4 ఏళ్లలో 50,000ను పెట్టుబడి సాయంగా అందిస్తానని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవరూ అడగకపోయినా సరే ఆ సాయాన్ని 13,500కు పెంచడమే కాదు 5 ఏళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా 67,500ను అందజేశారు. చెప్పిన దానికంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. ఇక రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్సల్ కవరేజీ కల్పిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేశారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా అందించి రైతులకు అండగా నిలిచారు. పంట నష్ట పరిహారమైతే ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగానే రైతుల ఖాతాల్లో జమ చేశారు. 0 వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకేలు నెలకొల్పారు. సర్టిఫై చేసిన విత్తనాలు, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులను కూడా రైతుల ముంగిటికే అందించారు. 1,00,000 మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్ కు ముందుగానే పంటల ప్రణాళికలను రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. రైతన్నలు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, దళారీల ప్రమేయం లేకుండా కల్లాల నుంచే నేరుగా కొనుగోలు చేశారు. ప్రతి గింజకు కనీస మద్దతు ధరను కల్పించడమే కాకుండా గన్ని బ్యాగ్స్, లోడింగ్, రవాణా భారాన్ని సైతం భరిస్తూ ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకుని మద్దతు ధరకు ఆయా పంట ఉత్పత్తులను సేకరించింది జగన్ ప్రభుత్వం. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019-24 మధ్య 5 ఏళ్లలో అన్నదాతలకు ఏకంగా 1,88,541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. అలాంటి రామరాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని చూడటమే కాదు స్వయంగా అనుభవించిన లక్షలాది మంది రైతులు ఇప్పుడు చంద్రబాబు పాలనలో తమకు జరుగుతున్న దగాని చూసి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మరో 4 సంవత్సరాలు తమ పరిస్థితి ఎలా ఉండబోతుందో తలుచుకుని ఉలిక్కి పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.